ఓకే. ఫోన్ చేసి ఇట్లా ఉంటుంది. అందరికీ వందనాలు. ఆ దేవునికి వందనాలు. మళ్ళీ ఈ విధంగా మనందరం కూడా కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు వందనాలు. ఎందుకంటే ఒక రోజు గడిచి మరొక రోజు చూసామంటే కేవలము ఆయన ఉచితమైన కృప వల్లనే మనం చూడగలుగుతున్నాం. ఎంతో సంతోషకరమైనటువంటి ఈ డిసెంబర్ నెలలో మరి అడ్వెంట్ లో సెకండ్ వీక్ లోకి మనం వచ్చాం. ఈ సందర్భంగా మరి ప్రపంచం అంతటా కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి చాలా భారీ ఎత్తున జరుగుతూ ఉంటాయి. మనందరం కూడా ప్రార్థించవలసింది ఏంటంటే కేవలం క్రిస్మస్ సెలబ్రేషన్స్ గా కాకుండా మెసేజ్ ఓరియంటెడ్ గా ప్రతి తావులను కూడా విత్తబడుతున్న వాక్యం అనేక ఆత్మల రక్షణార్థం రాకడ సమయానికి సిద్ధపాటు కలిగిన ఆత్మలను అందించే పనిలో అవి ఉపయోగపడేలాగా మనం ప్రార్థిద్దాం. అదేవిధంగా మళ్ళీ తిరిగి మనం ఈ జూమ్ మీటింగ్ లో కలిసిన అవకాశం ఇచ్చినట్టు దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు మూల వాక్యం మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుంచి 23వ వచనం వరకు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుంచి 23వ వచనం వరకు. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థము. యేసేపు నిద్ర మేలుకొని ప్రేమబడిన మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడి నాయన మరొకసారి నీ అమూల్యమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన వాక్యమును ధ్యానించుకునే కృప మా అందరికీ దయచేసినందుకు వందనములు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలైనా తండ్రి. ఇప్పుడు వాక్యం ధ్యానించబోతూ ఉంటుండగా సమస్తం మీ స్వాధీనించుకొని నన్ను మరుగుపరచండి. ఒక బోరగా నన్ను వాడుకోండి తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిపై నీ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపు దయచండి. చిన్న మంద భయపడకమని చెప్పాను నాయన గత ఎంతో కాలంగా నాయన నీ కృపచేతనే తండ్రి మేమంతా కలిసి ఇట్లా చిన్న మందగా కూడి నిన్ను ధ్యానించుకునే భాగ్యం మాకు అనుగ్రహిస్తున్న తండ్రి. వందనాలు. స్తుతి స్తోత్రం నాయన. దయగల మా ప్రభువా నాయన, వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం దయచేయమని, అదేవిధంగా వాక్యం మర్మములు తెలియచేయటానికి కావలసినటువంటి నీ యొక్క పరలోక జ్ఞానం నాకు అనుగ్రహించమని, కార్యాంతము నిన్ను బహుగా స్తుతించుకునే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. మరి ఈ క్రిస్మస్ సీజన్ వచ్చిందంటే మనం తరచుగా తలుచుకునే క్యారెక్టర్స్ లో యోసేఫ్ గారి క్యారెక్టర్ కూడా ఒకటి. మనం ఆలోచించినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే రాబోయే క్రీస్తు గురించి అక్కడ ప్రవచనం చెప్పబడింది. ఆ ప్రవచనం నెరవేర్పు అనేది ఎట్లా జరుగుతూ వచ్చింది. దేవుని స్వరం ద్వారా కొన్ని మాటలు, ప్రవక్తల ప్రవచనాల ద్వారా కొన్ని వచనాలు ఆ నెరవేర్పు జరగబోతూ ఉన్నాయి. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మరి న్యూ టెస్ట్మెంట్ కి వచ్చిన తర్వాత మత్తయి సువార్తలో యేసుక్రీస్తు జననం అంటే తన అద్వితీయ కుమారుని ఈ లోకమునకు పంపించేటప్పుడు ఆ కుమారుని రాకడ సమయంలో ఎవరెవరిని ఏ విధంగా వాడుకోవాలి, ఎవరెవరిని ఎంచుకోవాలి అనేది ఆ దేవాది దేవుడు ఎంతో మరి శ్రద్ధ తీసుకుని ఆలోచించి ఎంచుకున్నటువంటి పాత్రలు మనం ధ్యానం చేస్తున్నాం. గత క్రిస్మస్ కాలంలో మనం
జకరియా, ఎలిజబెత్, జాన్ ద బ్యాప్టిస్ట్ క్యారెక్టర్స్ మనం ధ్యానించుకున్నాం. మరి ఆయన మార్గం సరళం చేయటానికి రానయ్యున్నటువంటి జాన్ ద బాప్టిస్ట్ ఎవరు గర్భాన్ని పుట్టాలి, ఎట్లాంటి పవిత్రులైన గర్భాన్ని పుట్టాలని చెప్పి ఆయన మరి జకరియా, ఎలిజబెత్ దంపతులు ఎన్నుకున్న విధానాన్ని, వారు వృద్ధులైనప్పటికీ నిరీక్షణ కోల్పోకుండా ధర్మకార్యం చేస్తూ దేవుని ఎదుట నీతిమంతులుగా ఉన్నారని వారి గురించి సాక్ష్యం ఇవ్వబడింది. అట్లాంటి గర్భాన్న పుట్టినటువంటి జాన్ ద బాప్టిస్టు మరి యేసుక్రీస్తు మార్గం సరళం చేయటానికి ఎట్లాంటి పరిచర్య చేశాడు, ఎట్లాంటి మెసేజ్ మరి ఇచ్చి హెచ్చరించడం మనకు తెలుసు. ఎవరిని అంటే మన కుమ్మరి చేతిలో పాత్రలు వంటి వారు దేవుని చేతిలో. ఏ పాత్ర ఎంత వరకు మోయగలదు, ఎంత వరకు ఆ హీట్ తట్టుకోగలదు, ఆ టెంపర్మెంట్ ఎలా ఉంటుంది, ఏ పాత్ర దేనికి వాడవచ్చు, ఏ పాత్రను మనం దేనికి ఉపయోగించాలనేది ఆ కుమ్మరికి తెలిసినట్టు దేవుడికి మన గురించి తెలుసు. ఎందుకంటే ఆయన పోలికలో మనల్ని సృష్టించుకున్నాడు, తన చేతులతో మనల్ని నిర్మించుకున్నాడు. కాబట్టి ఎవరిని ఎప్పుడు ఏ పనికి వినియోగించాలి అని తెలుసు. కాబట్టి మరి యేసుక్రీస్తు రాకడలో ఆ జకరియా, ఎలిజబెత్ దంపతుల్ని, అదే విధంగా ఆ జాన్ ద బ్యాప్టిస్ట్ గురించి ధ్యానించుకుని, అదే విధంగా ఆయన పుట్టిన తర్వాత రక్షకుడిగా ప్రకటించడానికి, ఆ రక్షణ ప్రణాళిక తెలియజేయటానికి ఉపయోగించినటువంటి సుమియోన్ జీవితాన్ని గురించి మనం ధ్యానించుకున్నాం. అదే విధంగా ఎవరైతే యెరూషలేములో విమోచనకారుడు గురించి ఎదురు చూస్తున్నారో ఆ విమోచన సువార్త ప్రకటించినటువంటి ఆ శతాధిక వృద్ధురాలైన అన్న జీవితాన్ని కూడా మనం ధ్యానించుకున్నాం. ఈ రోజు మనం ధ్యానించుకోబోతున్నటువంటి అతి ముఖ్యమైన, అంటే పెద్దగా ఎక్కువగా మనం పట్టించుకోం, కానీ యోసేపు పాత్ర అనేది చాలా విలువైన పాత్ర, చాలా ఉదాత్తమైన పాత్ర. మనం రెండో రాకడికి ఎదురు చూస్తూ, ఆగమనానికి ఎదురు చూస్తూ ఆ యూదా గోత్రపు సింహం వచ్చినప్పుడు మన నీతి ఏ స్థాయిలో ఉందో పరీక్షించుకోవటానికి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు, ప్రతి ప్రవచనం మీరు తీసుకున్నప్పుడు సగం వరకు 3/4 వరకు నెరవేర్పు జరిగినాయి. అదే ప్రవచనలు ఇంకా కొంత జరగవలసి ఉన్నది. ఆ ఇంకా కొంత జరగవలసిన ఆ ప్రవచన నెరవేర్పులో మనం ఎట్లాంటి పాత్ర నిర్వహించబోతూ ఉన్నాం. ఆ ప్రవచన నెరవేర్పు జరిగినప్పుడు ఆ దేవుడు దైవ కుమారుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆ మహిమ రాజ్యంలో ప్రవేశించడానికి, మన జీవితాలను మలుచుకోవటానికి ఒక్కసారి ఆ ప్రవచనాలు జ్ఞాపకం చేసుకుంటూ, ఆ ప్రవచనాలు నెరవేర్పు జ్ఞాపకం చేసుకుంటూ, అదే విధంగా ఆ సమయంలో క్రీస్తు జననం సమయంలో, మొదటి రాకడ సమయంలో ఎంచుకున్న పాత్రల ద్వారా మనం ఏమి నేర్చుకుంటాం. ఒకవేళ నువ్వు తండ్రిగా ఉంటే నీ కుటుంబాన్ని ఏ విధంగా రాకడకు నువ్వు సిద్ధపరుస్తున్నావు, ఒక భర్తగా ఉంటే నువ్వు నీ కుటుంబాన్ని ఎలా సిద్ధపరుస్తున్నావు, ఒక విశ్వాసం అయితే నీ చుట్టుపక్కల ఉన్నవారి పట్ల నీ బాధ్యత ఏంటి, ఆ రాకడ సమయంలో ఆత్మల సంపాదనలో నీ బాధ్యత ఏంటి, ఏ రకంగా ప్రిపేర్ అవుతున్నావు. అదే విధంగా మరి ఆనాడు ధర్మశాస్త్రం, ఈనాడు పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది. ఆ పరిశుద్ధ గ్రంథ వాక్యాలు చదివినప్పుడు మనకు మనం సంసిద్ధులవటమే కాకుండా అనేక మందిని, అనేక ఆత్మల రక్షణార్థం ఆ పరిశుద్ధ గ్రంథ వ్యాఖ్యానాలు చదివి అర్థం చేసుకుని, ఒకవేళ మనం గ్రహించలేని వాక్యాలు ఏమన్నా ఉంటే పరిశుద్ధాత్ముడి ద్వారా ఆ వివేచింపబడిన జ్ఞానం ద్వారా తెలుసుకుని ఇతరుల మేలు కోసం, ఇతరుల ఆత్మల రక్షణార్థం మనం ఎంతవరకు కృషి చేస్తున్నామని తెలుసుకోవటానికి ఈ పాత్రలు మనం స్టడీ చేస్తున్నాం. ఎందుకంటే ఒక ఎలిజబెత్ గారి గురించి కానీ, ఒక జకరియా గారి గురించి కానీ, ఒక జాన్ ద బ్యాప్టిస్ట్ గురించి కానీ, యోసేఫ్ గారి గురించి కానీ, మరియమ్మ గారి గురించి కానీ, అటు సుమియన్ గురించి కానీ, మరి అన్న గారి గురించి కానీ మనం ఏమీ సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ వారు దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి శ్రేష్టమైన వ్యక్తులు. వాళ్ళ జీవితాల నుంచి ఆ రెండవ రాకడికి మనం ఏ విధంగా సిద్ధపడుతున్నామని మనం తెలుసుకోవటానికి ఈ వాక్యాలు మనం చదివాం. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యంలో 2 ప్రవచనాలు అనేవి ఇవ్వబడినాయి. ఒకటి ఆయన నామకరణం ఏం చేస్తారు అన్నది, రెండోది కన్యక గర్భవతి అవటం గురించి. ఇక ప్రారంభంలో మనం చూసినట్టయితే యోసేఫ్ గారి జీవిత చరిత్ర మనందరికీ తెలుసు. యోసేఫు అనగా అభివృద్ధి అని అర్థం. మరి ఈయన ఆత్మీయ అభివృద్ధి,
చాలా పతాక స్థాయిలో, తారాస్థాయిలో ఉండబట్టే దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు. సరే, యోసేపు గారి జీవిత చరిత్ర చూసినప్పుడు మనందరికీ తెలిసిన, మనం ఎన్ని క్రిస్మస్లు తెలిసిన దగ్గర నుంచి జరుపుకుంటున్నాం, అన్ని క్రిస్మస్ లో కూడా యోసేపు మరియ జీవితాలు అనేవి తేట తెల్లంగా మనం ధ్యానించి ఉన్నాం. ఎన్నో స్కిట్స్ సండే స్కూల్ దగ్గర నుంచి వేసిన స్కిట్స్ మనం చూసి ఉన్నాం. మామూలుగా యోసేఫ్ గారికి ప్రధానం చేయబడిన మరియమ్మ గారు వాళ్ళ పద్ధతి ఆచారం ప్రకారం ఆ యూద ఇస్రాయేల్ జనాంగంలో ఆ వివాహానికి ముందు, సంవత్సరానికి ముందు ప్రధానం చేస్తారు. ఆ ప్రధానం అయిన తర్వాత 1 year ఈ ప్రధానం చేయబడిన గంట ఒకరితో ఒకరు కలుసుకోవటం కానీ, మాట్లాడుకోవటం కానీ, ఒక దగ్గర సమావేశం అవటం కానీ జరగకూడదు. ఒకవేళ అలా జరిగినట్టయితే వాళ్ళని వెంటనే పెద్దలో తీసుకొచ్చి శిక్షించడమే జరుగుతుంది. అట్లాంటి సమయంలో ఊరికే మాట్లాడితేనే శిక్షింపబడే సమయంలో మరి గర్భవతి అయిన మరియ గురించి యోసేపు తీసుకున్నటువంటి స్టెప్, ఆయన అలా తీసుకోవటానికి సహకరించినటువంటి వాక్యాలు మనం ధ్యానించుకున్నప్పుడు, యోసేఫ్ గారి క్యారెక్టర్ మనం ధ్యానిస్తున్నప్పుడు, ఆయన గురించి ఆలోచించినప్పుడు, ఆయన ఒక నీతిమంతుడు, ఇక్కడే ఉంది, నేను చెప్పే మాట కాదు, నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక. ఆయనకి తెలిసింది తన ప్రదానం చేయబడినటువంటి మరియ గర్భవతి అయిందని. ఆ నోట ఈ నోట, నజరేత్ అనే గ్రామం చాలా చిన్న గ్రామమే కదా, ఆ నోట ఈ నోట మరియ గర్భవతి అని తెలిసింది. తెలిసిన తర్వాత నీతిమంతుడై ఆమెను అవమానపరచనొల్లక. అంటే ఏంటి నీతిమంతుడు అని ఎందుకు పేర్కొన్నారు అంటే, ఆ రోజులు అలా ప్రదానం చేయబడినటువంటి కన్యక గర్భవతి అయిందని తెలిసినట్టయితే ధర్మశాస్త్రం ప్రకారం, మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం మనం చూస్తాం ద్వితీయోపదేశ ఖండలో, మరి ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపుతారనమాట. రాళ్లతో కొట్టి శిక్షిస్తారు ఆమెను. అట్లాంటి శిక్ష నుంచి తప్పించడానికి అంటే ఏం చేయాలి? ఈమెను నేను చేసుకోను, నాకు ఈమె పట్ల నమ్మకం లేదు, నాకు ఈమెకి చేసిన ప్రధానాన్ని నుంచి నేను రిలీజ్ అవుతున్నానని చెప్పుకోవటానికి యోసేపు మరియమ్మ గారిని 10 మందిలో తీసుకెళ్లి, ఆ రచ్చబండ దగ్గర తీసుకెళ్లి, ఈమె నాకు ప్రధానం చేయబడినటువంటి ఈ కన్య ఈ రకంగా చేసింది కాబట్టి మీరే తీర్పు తీర్చడానికి పెద్దలకు అప్పచెప్పినట్టు వాళ్ళు తప్పకుండా రాళ్ళతో కొట్టి శిక్షిస్తారు. కాబట్టి యోసేపు ఏం చేశాడంటే, సగటు మానవుడిగా కంటే కొంచెం పై స్థాయిలో, అంటే దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఆలోచించి, సరే నేను ఆమెను ఎలాగో చేసుకోను, కానీ ఆమెను శిక్షించడం ఎందుకు, ఆమెకు బాధ కలిగించడం ఎందుకు, రహస్యంగా విడనాడదాం అని చెప్పి అనుకున్నాడు. ఆ తర్వాత ఆ దూత చేత, గబ్రియేల్ దూత చేత బోధింపబడిన తర్వాత ఆమెను స్వీకరించడానికి ఆ పరిశుద్ధాత్మని యొక్క ప్రవచనాలు, పరిశుద్ధాత్మ యొక్క బోధ ద్వారా ఆయన అంగీకరించడం జరిగింది. ఆ తర్వాత ఈ నీతిమంతుడు ఇంకో పాయింట్ ఎలా చెప్తా ఉంటే, ఆ దూత, గబ్రియేల్ దేవదూత స్వప్నంలో కనిపించి మాట్లాడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఆ చివరి వరకు, అంటే యేసుక్రీస్తుకి 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఆ దూత దేవుడు దూత ద్వారా ఏ మాటలైతే ఆజ్ఞాపించాడో ఆ మాటలన్నీ విధేయతతో చేశాడు. కాబట్టి అతడు నీతిమంతుడు. మన అబ్రహాం చూసినా, నోవహు చూసినా, వీళ్ళందరూ నీతిమంతులు ఎందుకయ్యారు దేవుని దృష్టిలో అంటే, వాళ్ళు దేవుని స్వరం విన్నారు, దేవుని ఆజ్ఞాపించిన ప్రకారం తూచా తప్పకుండా, ప్రశ్నించకుండా, విధేయత, సంపూర్ణమైనటువంటి హృదయంతో, సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆయన ఆజ్ఞలను అనుసరించారు. కాబట్టి ఈనాటికి వారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, వారి నీతిమంతులుగా పేర్కొన్నాం. అదే విధంగా ఈయన ఒక మంచి విశ్వాసి. పాత నిబంధన గ్రంథంలో విశ్వాసి అంటే యెహోవా దేవుని గురించి విశ్వసించడం, ఆయన చెప్పిన ఆజ్ఞలు నెరవేర్చడం, అదేవిధంగా లేఖనాలు, ప్రవచనాలు అన్నింటినీ కూడా వాళ్ళు కూలంకుషంగా పరిశీలించి దాని ప్రకారం నడుచుకోవటం విశ్వాసి. మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం మనం గమనించినట్టు, విశ్వాసి అనే దానికి అక్కడ చక్కని డెఫినేషన్ అనేది ఇవ్వటం జరిగింది కదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం గమనించినప్పుడు, విశ్వాసము లేకుండా దేవునికి చదవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలం దయచేవాడనియు నమ్మవలెను కదా. చాలు సార్. విశ్వాసం అంటే ఆయన చెప్తున్నాడు, అసలు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. అంటే యోసేపు దగ్గరికి దేవదూతను పంపించాడు దేవుడు అంటే, యోసేపు దేవుడికి ఇష్టడై ఉన్నాడు కాబట్టి
ఆయన కార్యం అసలు యోసేపు మరియా గారికి ప్రధానం చేయబడినటువంటి భర్తగా యోసేపును దేవుడు ఎంచుకున్నాడు అంటేనే అతని విశ్వాసం ఎంత స్థాయిలో ఉందో మనం ఆలోచించవచ్చు. దేవుడికి ఇష్టడై ఉన్నాడు. అదే రకంగా ఆయన అక్కడ చెప్తున్నాడు ఏంటంటే చెప్తున్న మాట, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ప్రతిఫలం చేయవాడని నమ్మాలి. అంతే తప్పించి ఏదోలే నా తల్లిదండ్రులు ఆచరించారు, నా తాత ముత్తాతలు ఇదే మార్గంలో ఉన్నారు, ఇదే మతంలో ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటు నేను ఉంటున్నాను అనటం కాకుండా, మనం అనుసరిస్తున్న దేవుని గురించి మనం పూర్తిగా అనుభవ జ్ఞానం కలిగి ఉండి ఆయన మనం ఆశ్రయించినప్పుడు విశ్వాసం అంతకంతకు కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ విశ్వాసం అనేది ఎలా వస్తుందో మనందరికీ తెలుసు. వినుట వల్ల విశ్వాసము కలుగును. మనకి ఆది కాండంలోనే మనం గమనించినట్లయితే ఆది కాండంలో అబ్రహాం గారికి కలిగినటువంటి విశ్వాసాన్ని మనం గమనించినప్పుడు అక్కడ ఆయన ఏంటి యుద్ధం చేసి తిరిగి వచ్చేటప్పుడు ఆయనకి ఏంటంటే దాన్ని మెల్కీ సెదకు యాజకుడిగా ఆయనకి కనపడటం, ఆ మెల్కీ సెదకు దేవుని గురించి బోధించడం. మరియు ఇక్కడ ఆది కాండం 14:18 చూస్తే, మరియు షాలేం రాజైన మెల్కీ సెదకు రొట్టెను ద్రాక్షారసం తీసుకుని వచ్చును. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమినికి సృష్టికర్తయను సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అని. ఈ సంగతిని వరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే చాలా గొప్ప యుద్ధం చేసి జయోత్సాహంతో తిరిగి వస్తున్నాడు అబ్రహాం. అప్పుడు అబ్రహాం సాధారణంగా నేను ఇంతమంది రాజులను జయించాను అని చెప్పి అతిశయిస్తాడేమో అని చెప్పి దేవుడు మెల్కీ సెదకు తన కుమారుడే అని మనం తెలుసు. ఆ మెల్కీ సెదక్ ద్వారా ఆ సర్వశక్తి గల సృష్టికర్త ద్వారానే నీవు ఆశీర్వదింపబడ్డావు తప్పించి నీ వలన కాదు అని చెప్పి అక్కడ బోధించడం అనేది జరిగింది. దానివల్ల అక్కడ 10వ వంతు ఇవ్వటం అన్ని జరిగిన తర్వాత ఆ రాజు ఇదంతా నువ్వే తీసుకెళ్ళు అని చెప్పి అన్నప్పుడు అప్పుడు అబ్రహాం అంటాడు, నాకెందుకు, సర్వ సృష్టికర్త 23వ వచనంలో మనం చూస్తే 23వ వచనం అదే అధ్యాయం 23వ వచనంలో భూమికిని ఏదైనా నువ్వు తీసుకున్నని ఆకాశమునకు భూమికి సృష్టికర్తను సర్వోన్నతుడు దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తున్నాను. మెల్కీ సెదకు ఏ మాటలైతే చెప్పాడు అదే మాట అబ్రహాం గారు అక్కడ చెప్తున్నాడు. నీ ఆస్తి నీ దగ్గర ఉంచుకో, నాకు అక్కర్లేదు, ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి ఇట్లాంటిది. ఎక్కడి నుంచి వచ్చింది అబ్రహాంకి విశ్వాసం అంటే మొట్టమొదటిగా ఎక్కడ విన్నాడు, ఆ మెల్కీ సెదకు అనే యాజకుడు చెప్పడం. ఎవరికైనా సరే మనకైనా సరే వినుట వల్ల విశ్వాసం కలుగును. నోవాహుకు దేవుడు స్వరం వినిపించాడు కాబట్టి ఆయన ఆ పని చేయగలిగాడు. అలాగే అబ్రహాం మొదలుకొని ఈనాడు హతసాక్షులు అయిపోతున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వరము బలంగా వినిపించబట్టే వాళ్ళు ఈ భూమి మీద ఉన్నటువంటి లోక సంబంధమైన సౌఖ్యాన్ని లెక్క చేయకుండా యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చెప్పినట్టుగా 16వ చెప్పినట్టుగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఇవన్నీ కూడా తండ్రి నుండి వచ్చినవి కాదు, అవన్నీ నశించిపోతాయి, కానీ దేవుని చిత్తము నిలిచి ఉంటుందని వారు ఎప్పుడో గ్రహించారు కాబట్టి వారు ఆ విధంగా చేయటం జరిగింది. అలాగే యోసేపు నీతిమంతుడు, మంచి విశ్వాసి. ఈ విశ్వాసకి 2 లక్షణాలు ఉండాలి. ఎప్పుడు కూడా తను ఏ దేవుణ్ణైతే ఏ మార్గాన్ని అయితే అనుసరిస్తున్నాడో ఆ మార్గం పట్ల ఒక మంచి అవగాహన ఉండాలి. ఆ అవగాహన తర్వాత రెండో క్వాలిటీ ఏంటంటే తెగింపు అనేది ఉండాలి. విశ్వాసంలో తెగింపు అనేది ఉండాలి. మనం రాహాబుని చూస్తాం, ఆమె వింది, ఆ వచ్చిన వాళ్ళతో చెప్తుంది, అబ్బో మీ దేవుడు చేసిన కార్యాలన్నీ నా చెవులారా విన్నాను కాబట్టి మమ్మల్ని మీకు అప్పచెప్తున్నారు అని నాకు తెలుసు అని చెప్పి అక్కడితో ఊరుకోకుండా ఎంత గొప్ప చేసినట్టే వేగులు వారిని దాచిపెట్టడం ద్వారా తన కుటుంబాన్ని, అంటే మనం ఫలం పొందాలి అంటే ముందు గ్రహించాలి, తర్వాత ఆ తెగింపు అనేది ఉండాలి. అబ్రహాం ఆ తెగింపు చూస్తే మరి ఉర్రు అనే ప్రాంతానికి బయలుదేరేటప్పుడు సర్వ సంపదలు ఉన్నటువంటి గొప్ప ధనవంతుడు అబ్రహాం, మంది మార్గాలు ఉన్నటువంటి వ్యక్తి, అందరినీ వదిలేసి బయలుదేరాడు. అలాగే నోవాహు జీవిత చరిత్ర చూసిన ఏ విశ్వాసి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో పేర్కొనబడినటువంటి క్యారెక్టర్స్ లో మనం చూసినప్పుడు వారికి దేవుని పట్ల అవగాహన సంపూర్ణంగా ఉండబట్టే ఆ తెగింపు అనేది చేశారు.
ఆ అవగాహన లేకపోతే ఆ తెగింపని మనం చాలాసార్లు వింటాం. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక సర్కస్ చేసే వ్యక్తి ఆ తాడు మీద చివరి నుంచి చివరికి నడిచి వచ్చిన తర్వాత మీరు నడవగలరని విశ్వసిస్తున్నారా, నేను నడిచాను విశ్వసిస్తున్నారంటే ఎస్ అంటే, సరే ఎవరైనా వస్తారా అంటే, ఎవరు మాట్లాడకుండా ఉంటే ఒక చిన్న పిల్లవాడు వెళ్తాడు, ఆ తాడు మీద నడుస్తాడు. కిందకు వచ్చిన తర్వాత అడుగుతారు, నీకేంటి అంత ధైర్యం, అలాగే ఎందుకు వెళ్ళావు, తాడు మీదకి ఎలాగ వెళ్ళావు అంటే, నడిచింది మా నాన్న, కింద ఉన్నది మా నాన్న, నన్ను తప్పకుండా కాపాడతాడని నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను వెళ్ళాను అంటే, ఆ చిన్న పిల్లవాడికి ఆ తండ్రి సామర్థ్యం పట్ల, అదేవిధంగా ఆ తండ్రికి ఆ బిడ్డ పట్ల ఉన్న ప్రేమ పట్ల అవగాహన ఉంది కాబట్టే ఇప్పుడు మన పిల్లలు మనం ఏదైనా పని చేయమన్నప్పుడు ఎందుకు చేస్తున్నారు, నా తల్లి నన్ను ఏదైనా పని చేయమంది అంటే అది కరెక్ట్గా నేను చేయగలను, ఆ చేయటం వల్ల నేను మంచి మేలు పొందుతాను అనేదే నా తల్లి అయినా నా తండ్రి అయినా నా పెద్దవాళ్ళైనా చెప్తారనే నమ్మకం వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళు చేస్తారు. అందుకని విశ్వాసకి తప్పకుండా రెండు క్వాలిటీస్ ఉండాలి. ఏంటంటే, నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నావో, ఏ దేవుని అనుచరుడిగా ఉన్నావో, ఏ మార్గంలో నీవు ఉన్నావో ఆ మార్గం పట్ల నీకు సంపూర్ణ అవగాహన ఉండాలి. అంత మాత్రమే కాదు, ఒకవేళ ఆ మార్గంలో నువ్వు ప్రయాణించేటప్పుడు అల్టిమేట్ గోల్ చేరటానికి ఏమైనా ఆటంకాలు వస్తే తెగింపు అనేది ఉండాలి. మరి యాత్రికుని ప్రయాణం జాన్ బన్యన్ గారి బుక్ మనం చదివినప్పుడు అసలు ఆటంకాలు అనేవి ఎట్లా వస్తాయి ఒక విశ్వాసం అనేది అద్భుతంగా ఆయన రాశాడు కదా. ఆ ఆటంకాలు లేకుండా విశ్వాస యాత్ర అనేది కొనసాగదు. కాబట్టి విశ్వాసకి తప్పకుండా ఈ రెండు లక్షణాలు ఉండాలి. ఏంటంటే అవగాహన ఉండాలి, దాంతో ఏదో మాటలతో విశ్వాసం చెప్పడం కాకుండా తెగింపు అనేది ఉండాలి. అదేవిధంగా మన విశ్వాసంలో అంతకంతకు పెరుగుతున్నాం అంటే అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అన్ని విషయాలు అంటే మనకు మనమే విశ్వాసం ఉండటం మాత్రమే కాకుండా మన కుటుంబాన్ని రక్షించుకునే విధానంగాను, అదే విధంగా ఇతరులకు సువార్త ప్రకటించే విధంగాను, సువార్త సేవకులు అవసరమైతే మనం అకామిడేట్ చేసి వారి ద్వారా, ఇప్పుడు షూనేమీరాలు ఏం చేస్తుంది, ప్రవక్తకి ఒక రూమ్ ఏర్పాటు చేసిన దానివల్ల ఎంతో మంది సువార్త ఫలాలు పొందారు. అంత మాత్రమే కాకుండా ఆ ఇంటికి కూడా మేలు జరిగింది. అందుకనే యోహాను గారు రాసిన 3వ పత్రికలో ఆయన అంటాడు, గాయు అనే వ్యక్తితో, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుతున్న కొద్దీ మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అంటే నేను ఆత్మ పొందాను, పరిశుద్ధాత్మతో నేను సహవాసం, నాలో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తున్నాడని నీవు గట్టిగా నమ్మి ఉంటే, నీలో పరిశుద్ధాత్మ అనేది ఉంది అంటే నువ్వు చేసే క్రియల ద్వారా వెల్లడవ్వాలి. నువ్వు మాట్లాడే మాట వల్ల సరే, క్రియ ద్వారా వెల్లడవ్వాలి. అక్కడ గాయుకి ఎందుకు చెప్పాడంటే, ఆ సంఘంలో వచ్చిన ఇబ్బందులు బట్టి ఆ ఇబ్బందులన్నింటినీ పరిష్కరించడానికి గాయు చేసినటువంటి మంచి పనులు మెచ్చుకుంటూ నువ్వు ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాల్లో సౌఖ్యంగా నువ్వు ఉండాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా యోసేఫ్ గారి గురించి మరొక లక్షణం చూస్తే, ఈయన నీతిమంతుడు. ఎందుకంటే మనం రెండో రాకడికి సిద్ధపడుతున్నప్పుడు మన విశ్వాసం ఏ స్థాయిలో ఉంది, దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే స్థాయిలో మన విశ్వాసం ఉందా లేదా, నాకు చాలే, ఇంతవరకు చాలే నా విశ్వాసం, అబ్బు నేను చాలా విశ్వాసిని అని నీకు నువ్వు సాటిస్ఫై అవటం కాదు, కానీ దేవుడు నిన్ను ఏ స్థాయిలో విశ్వాసగా చూడాలనుకుంటున్నాడో ఆ స్థాయిలో నువ్వు ఉన్నావా లేదని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. అందుకనే మన అబ్రహాం జీవితం చూసినప్పుడు ఒక చిన్న చిన్న పరీక్షతో చివరికి ఏ పరీక్ష వరకు వచ్చాడంటే 22వ అధ్యాయానికి వచ్చాడు ఆదికాండలో, వాగ్దాన పుత్రుడైన ఇస్సాకునే ఇచ్చేయమన్నాడు దేవుడు. అంటే అక్కడ కూడా వినతి లేదు అబ్రహాం. అంటే ఆ విశ్వాసం అంతకంతకి వర్ధిల్లింది. మన విశ్వాసం వర్ధిలే కొద్దీ కొన్ని పరీక్షలు దేవుడు పెడుతూ ఉంటాడు. నాకే ఎందుకు ఈ పరీక్షలు అని అనుకోకూడదు, కానీ నాకే ఎందుకు 100కి 100 రావాలని అనుకుంటామా మనం? ఆ 100కి 100 రావాలి అన్నప్పుడు నాకే ఎందుకు ఈ పరీక్షలను మనం అనుకోకూడదు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం మనకు హెచ్చరిస్తుంది. అదేవిధంగా ఈయనలో ఉన్నటువంటి 3వ క్వాలిటీ, మంచి క్వాలిటీ ఏంటంటే నీతిమంతుడు, విశ్వాసం. అంత మాత్రమే కాకుండా మంచి తండ్రిగా, నువ్వు ఒక తండ్రిగా ఉన్నావు, నువ్వు ఒక తల్లిగా ఉన్నావు, నీ బాధ్యత ఏంటంటే రెండవ రాకడ ఉందన్న సంగతి మనందరికీ తెలుసు. ఎందుకంటే మొదటి రాకడ గురించి చెప్పినటువంటి ప్రవచనాలు ఆల్మోస్ట్ ఆల్ 90% ఏవో మనకి నెరవేర్పు మన కళ్ళ ముందే చూసాం. కాబట్టి రెండవ రాకడ అనేది తప్పదు, తీర్పు అనేది తప్పదు. కాబట్టి నువ్వు ఎట్లా సిద్ధపడుతున్నావు, నీ కుటుంబాన్ని ఒక యజమానుడిగా, యజమానురాలుగా నువ్వు ఎలా సిద్ధపరుస్తున్నావు. ఇక్కడ యోసేపు తండ్రిగా ఆయన పాత్రను చూసినప్పుడు, మరి పాత నిబంధన కాలంలో
యాజకుడే తండ్రే యాజకుడు ప్రతి కుటుంబానికి కూడా. అంటే మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం యాజక వ్యవస్థ వచ్చే వరకు కూడా ప్రతి కుటుంబానికి తండ్రే యాజకుడు. యాజకుడు అంటే ఏం చేయాలి? దేవుని గురించి, దేవుని ఆజ్ఞల గురించి వివరించి చెప్పాలి. ఆ కుటుంబం అంతా కూడా వాటిని ఆచరించేటట్టుగా బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత తండ్రి మీద. తండ్రే యాజకుడు. అలాగే యోసేపు మరి ఇక్కడ చెప్పారు కదా, యేసుక్రీస్తు నామకరణ సందర్భంలో కూడా యేసు అనే నామం పెడతామని చెప్పి గబ్రియల్ దేవదూత చెప్పిన ప్రకారం ఆయన పుట్టిన 8వ తేదీన అక్కడికి యెరూషలేం దేవాలయానికి తీసుకువెళ్ళి అక్కడ ఆ నామకరణం చేయటం జరిగింది. ఆ యేసు అనే నామకరణం చేసేటప్పుడు కూడా ఆయన చెప్తాడు, ఎందుకు యేసు అని పెడతారు ఆయన పేరు అని చెప్పినప్పుడు అక్కడ ఆయన చెప్పిన మాట 21వ వచనంలో, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదు అని దేవదూత చక్కగా వివరించి చెప్పింది. విన్నదాన్ని ఈయన విశ్వసించాడు. 8వ రోజున తప్పనిసరిగా సున్నతి ఆచారం పాటించి ధర్మశాస్త్రం ప్రకారం ఏ కానుక చెల్లించాలో ఆ కానుక చెల్లించి ఆ నామకరణ అనేది చేశారు. ఆ తర్వాత 40వ రోజున ఆ శుద్ధీకరణ ఆచారాన్ని కూడా ఆయన ఆచరించాడు. ఆ సమయంలోనే సుమియోను అన్న కూడా ఆయన్ని చూడటం, యేసుక్రీస్తుని చూడటం అనేది జరిగింది. అదేవిధంగా ఆయన పిల్లవాడిని వాడుక చొప్పున, ఈ మాట చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ రోజుల్లో పిల్లలకి సండే కూడా హాలిడే లేని రోజుల్లో మనం ఉన్నాము. మనకి ఎంత తాపత్రయం ఉన్నా మన పిల్లల్ని సండే స్కూల్లోనూ లేకపోతే దైవ గ్రంథ విషయంలోనూ వాళ్ళని పెంచాలనుకున్న లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి కొన్నిసార్లు మనం అనుకున్నది నెరవేర్చలేకపోతున్నాం. ఇక్కడ మరి యోసేపు తండ్రిగా తన బాధ్యత, ఆయన గురించి మనం చెప్పినప్పుడు వాడుక చొప్పున జెరూసలేమునకు వెళ్ళటం అనేది 2వ అధ్యాయం లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 43వ వచనంలో వాడుక చొప్పున పస్కా పండుగ ఆచరించడానికి ఆయన కుటుంబంతో సహా వెళ్ళాడు. ఆయన వెళ్ళటమే కాదు, భార్యని బిడ్డలను కూడా తీసుకుని ఆయన పస్కా పండుగకు వెళ్ళాడు. ఆ చిన్నప్పుడు మనం ఆ అలవాటు చేయటం వల్ల పెద్దలైన తర్వాత పిల్లలు ఎలాగా ఉంటారు అంటే, ఆ తర్వాత మనం గమనించినప్పుడు లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనంలో వాడుక చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరమునకు వెళ్ళాను. యేసుక్రీస్తు గురించి మనకు అందరికీ తెలుసు. లూకాసు వార్త 4వ అధ్యాయంలో నాజరేతుని మేనిఫెస్టో అంటాం కదా, ఆయన ఈ లోకానికి రావడానికి ప్రణాళిక అనేది అక్కడ ఎందుకు వచ్చాడనేది అక్కడ వివరించబడి ఉంటుంది. ఆయన వాడుక చొప్పున ఎక్కడికి వెళ్ళాడు? విశ్రాంతి దినమున సమాజ మందిరంకి. ఎలా వచ్చింది అలవాటు అంటే, యోసేఫ్ గారు 6 రోజుల ప్రయాణ సాధనాలు ఏమీ లేని సమయంలో, మరి చెప్పాలంటే యెరూషలేం నుంచి మరి ఎన్ని దినాల ప్రయాణం, ఒకసారి 3 దినాల ప్రయాణం చేసిన తర్వాతే యేసుక్రీస్తుని వెతుక్కున్నారంటే ఎంతో దూరం రాలేదు అప్పుడు 3 దినాల కంటే. వాళ్ళకి బెత్లెహేము ఆ నజరేతు వెళ్ళటానికి దాదాపు మరి 90 మైళ్ళు అని చెప్పి రాయబడి ఉంది. అంత దూరం నుంచి నడిచి వచ్చి పిల్లలతో సహా ఆ పండుగ ఆచరించి ఆయన వెళ్తున్నారు. పస్కా పండుగ గురించి మనందరికీ తెలిసిందే. ఆ పస్కా పండుగ గురించి, ఆ పస్కా గొర్రె గురించి, ఆ పస్కా విందు గురించి తండ్రి కుమారులు కుటుంబం అంతటికి కూడా వివరించి చెప్పాలి. ఎందుకు మనం ఆచరిస్తున్నాము, అప్పుడు ఐగుప్తు బానిసత్తులు ఉన్నప్పుడు మనం మొర విని దేవుడు మనకు విడుదల ఇచ్చాడు అని అంతా కూడా వివరించి చెప్పాల్సిన బాధ్యత తండ్రి మీద ఉంది. ఆ చెప్పటం మాత్రమే కాకుండా యెరూషలేముకు తీసుకుని వెళ్ళటం, ఆయన చేసినటువంటి ఆ హ్యాబిట్ మనం పిల్లలకి ఏ రకమైనటువంటి అలవాట్లు చేస్తున్నాం అనేది తల్లిదండ్రులుగా మనం గుర్తుంచుకోవాలి. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. రాబోయే రాకడ సమయానికి మన బిడ్డల్ని ఏ రకంగా మనం తయారు చేస్తున్నామో. మొన్న ఒక పెద్ద సెలబ్రిటీ ఒక ఆయన చెప్తున్నాడు, నేనైతే బాగా సంపాదించాను, నా బిడ్డలకు కావాల్సినంత ఇచ్చాను, కానీ వాళ్ళకి మారల్ వాల్యూస్, ఎథిక్స్ అనే నేను నేర్పించలేకపోయాను. ఈవేళ నేను సంపాదించిన నా కోట్లు నా బిడ్డను జైల్లో నుంచి బయటకు తీసుకురాలేని పరిస్థితుల్లో నేను పడిపోయాను అంటున్నాడు. ఆయనది కూడా మరి క్రిస్టియన్ బ్యాక్గ్రౌండే, కానీ ఏ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఆ తర్వాత చేతులు కాలిన తర్వాత మనం ఏమనుకున్నా కూడా లాభం లేదు. తర్వాత వాడుక చొప్పున ఆయన ఇంకొక మాట కూడా మనం చూసినట్టయితే లూకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనంలో ఆయన ఒలీవల కొండకు వెళ్ళాడంట. వాడుక చొప్పున 3 సార్లు చూసాం. వాడుక చొప్పున తండ్రి ముందు యెరూషలేము తీసుకువెళ్ళాడు, ఏటేటా తీసుకువెళ్ళేవాడు ఆయన. అదే అలవాటుతో యేసుక్రీస్తు 30 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత కూడా వాడుక చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వెళ్ళాడు. వాడుక చొప్పున తన శిలువ మరణం పొందబోతున్నాడు, ముళ్ళ కిరీటం ధరించబోతూ ఉన్నాడు, చాలా ఘోరమైనటువంటి శిక్ష అనుభవించబోతూ ఉన్నాడని తెలిసి కూడా ఎంత
పొందవలసిన గాయాలు, పొందవలసిన అవమానం ఆయన ముందు ఉన్నా కూడా ఆయన వాడుక చొప్పున, అంటే నేను భోజనం చేయకపోతే ఉండలేనండి, లేకపోతే అది తినపోతే ఇది తాగకపోతే ఉండలేం, లేదా అక్కడ నిలబడిపోతే ఉండలేం, ఇక్కడ నిలబడిపోతే ఉండలేమని ఎన్నో చెప్తాం. కానీ కష్టం వచ్చినప్పటికి అవన్నీ కూడా పక్కన పెట్టేస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రార్థనను పక్కకు పెట్టలేదు. ఎందుకంటే ప్రారంభంలోనే ఆయన తండ్రి వాడుక చొప్పున జెరూసలేంకి తీసుకెళ్ళాడు, వాడుక చొప్పున ఆయన విశ్రాంతి మందిరానికి వెళ్ళాడు, వాడుక చొప్పున ఆయన శిలువ మరణం పొందే ముందు కూడా ఆయన ఒలీవల కొండకు వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేయటానికి ఆయన ఉద్యుక్తుడయ్యాడు. అంటే మరి హన్నాను మనం చూసినప్పుడు ఆమె వాగ్దానం దేవుడు చేసిన ప్రకారం ఆ సమూయేలుని తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠించిన వెంటనే ఆ బాలుడు ఏం చేశాడు, అక్కడ మృక్కాడు. అలాగే దావీదు మహారాజు అంటాడు, స్తన్యపానం అందే నా తల్లిని యందు నాకు నమ్మిక పుట్టించిందని. తల్లిదండ్రులుగా మనం తీసుకున్న బాధ్యత ఇక్కడ యోసేపు గారి పాత నిబంధన కాలంలో కుటుంబ యజమానికి చాలా, అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఉంది. ఒకవేళ అప్పుడు అనుకుంటున్నామేమో, ఇప్పుడు కూడా యజమానిదే పాత్ర. పుత్రోత్సాహం పొందే తండ్రి, తల్లి కాదు. తప్పు చేస్తే తల్లిని తిడతారు, గొప్ప పని చేస్తే తండ్రిని మెచ్చుకుంటారు సమాజంలో ఇప్పటికీ కూడా. కాబట్టి ఆ పుత్రోత్సాహం పొందాలి అంటే తప్పకుండా తండ్రికి ఆ బాధ్యత అనేది ఉంది. ఈ 3 పాయింట్లో నేను ఇక్కడ నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు నిజంగా యోసేఫ్ గారు ఎంత మంచి తండ్రి, అంత అంత దూరం నడిచి అక్కడ యెరూషలేంకి వెళ్ళటం అనేది ఆయన చేశాడు. కాబట్టి ఆ తండ్రిని అనుసరించాడు యేసుక్రీస్తు చివరి వరకు కూడా. అలాగే ఈయనలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే కులవృత్తి, కార్పెంటరీ అయిన ఒక వడ్రంగి. యోసేఫ్ గారు మనకు తెలుసు, ఆ వడ్రంగి కుమారుడు కాదా అని యేసుక్రీస్తుని అంటుంది చూసాను, తెలుసు కదా మనకి. ఆ కులవృత్తి ఆయన చేయటం కాకుండా పిల్లలు పెద్ద కుమారుడుగా యేసుక్రీస్తు అలాగే బిడ్డలందరూ కూడా చేశారు. ఇది చెప్తూ ఉంటే నాకు మొన్న ఒకసారి ఒక పెద్ద ఆయన చెప్తున్నారు ఏంటంటే, ఆయన ఒక పెద్ద ఏంటి ఒక ఫీల్డ్ లో చాలా పేరు పొందినటువంటి వ్యక్తి. ఆయన చివరిసారి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఆయన అంటున్నాడు, నేను చాలా పేరు పొందాను, కానీ ఏమి లాభం, నాకున్నటువంటి ఒక్క కుమారుని ఎందులోనూ పర్ఫెక్ట్ గా దీన్ని బట్టి ఇతను బ్రతుకుతాడు అని చెప్పి నేను ఏమీ నేర్పించలేకపోయాను. ఏదో ఒక ఫీల్డ్ లో పర్ఫెక్షన్ అనేది నా కొడుకు నేను నేర్పించినట్టయితే నా కుమారుడు గురించి నాకు బాధ ఉండేది కాదు. కానీ నేను సంపాదించి పెడుతున్నాను అనుకున్నానే కానీ నేను సంపాదించిన సంపాదన శాశ్వతం కాదు. ఒకవేళ నేనంటూ లేకపోతే నా కుమారుడు ఏ రకంగా బ్రతుకుతాడు అనేది నేను ఇప్పుడు బాధపడుతున్నాను. కానీ ఆ టైము దాటిపోయింది. అందుకని కులవృత్తి అనేది మన దేశంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. మనకే కాదు, మరి యుఎస్లోను యూకేలోను అక్కడ కూడా మనం చూస్తే ప్రెసిడెంట్స్గా ఎన్నిక కాబడిన వారు కూడా అప్పటి వరకు కూడా ఫీల్డ్ వర్క్, తోటల్లోనూ వ్యవసాయ క్షేత్రాలను పనిచేసి వచ్చిన వారే. అందుకనే మన మిషనరీస్ ఎప్పుడు కూడా ఫీల్డ్ వర్క్, వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళకి కావాల్సిన పంట పండించుకోవటానికి అన్ని ఏర్పాట్లు చేసుకునేవారు. ఇదివరకు ఆర్సీఎం మిషనరీస్ కాంపౌండ్ చూస్తే పెద్ద వ్యవసాయ క్షేత్రాలు ఉండే, ఆ పనులు చేసుకుంటేనే వాళ్ళు సువార్త ప్రకటించారు. ఇక్కడ యోసేఫ్ గారిలో ఉన్నటువంటి మంచి ఇది చూస్తే ఆయన కులవృత్తి నేర్పించడం అనేది, అంటే బ్రతుకుదేరు పిల్లలకి. ఒక తండ్రి ఎప్పుడు కూడా పిల్లల్ని ఏ రకంగా బ్రతకాలో నిర్దేశించాలి, అదేవిధంగా బ్రతుకు తెరువు చూపించాలి, బ్రతుకు చూపించాలి. తల్లి జన్మనిస్తే తండ్రి బ్రతుకు చూపించాలి, గురువు లోకం చూపిస్తాడు, అది వేరే సంగతి. తండ్రి బాధ్యత ఏంటంటే ఎవరి మీద ఆధారపడకుండా తన బిడ్డలు ఎవరు ఎదురు చేయి చాచకుండా ఏదో ఒకటి అది ఇదని కాదు, వారిని వారు పోషించుకుంటూ వారి కుటుంబాన్ని పోషించుకునే నేర్పు అనేది నేర్పించాలి. యోసేఫ్ గారు ఒక మంచి తండ్రిగా పనిచేశాడు. అదేవిధంగా బాలుని ప్రాణాన్ని రక్షించడానికి ఆయన చేసిన ప్రయాణాలు అనేవి మరి కొన్ని వందల మైళ్ళ ప్రయాణాలు ఆయన చేశాడు. అదేవిధంగా యోసేఫ్ గారిలో ఉంటున్న 4వ ఒక మంచి లక్షణం మనం గమనించినట్లయితే మంచి భర్త. ఒకవేళ భర్త స్థానంలో నువ్వు ఉన్నావు, నీ భార్య పట్ల నువ్వు ఏ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నావు, ఆమె ఆధ్యాత్మిక ఎదుగుదలకు కానీ ఆమె చేసే ఆధ్యాత్మిక ప్రయాణాల్లో కానీ నువ్వు ఎంతవరకు సహకరిస్తున్నావో భర్తగా. ఎందుకంటే రాకడ సమయంలో నీకు నువ్వు నీ ఆత్మ రక్షించుకోవటమే కాదు, కానీ నోవాహు తన కుటుంబాన్ని అంతటిని రక్షణ ఓడలోకి ఎక్కించుకున్నట్టుగా మన కుటుంబాన్ని మనం కనీసం మన కుటుంబాన్ని ఆ రక్షణ ఓడలోకి చేర్చుకోగలిగితేనే మనం చేసిన ప్రార్థనలు, అదేవిధంగా మనం ప్రకటించే సువార్తకి, అంటే కుటుంబం ఒక్కటే రక్షించుకోవటం అని కాదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీని మాత్రం తప్పనిసరిగా రక్షించుకోవాలి. అలా రక్షించుకోలేని వారిని చూసాం కదా, సమూయేలు 40 సంవత్సరాలు ప్రవక్తగా దీర్ఘదర్శిగా మరి చేశాడు, కానీ తన బిడ్డలు ఎందుకు పనికి రాకుండా అయిపోయారు. అదేవిధంగా మరి ఏలీ బిడ్డలను కూడా మనం చూసాం.
వాళ్ళు కూడా హోప్ని, ఫీన్హాస్ ఏ విధంగా భ్రష్లు అయిపోయారో మనం చూసాం. ఆ విధంగా కాకుండా బిడ్డల పట్ల, కుటుంబం పట్ల మంచి బాధ్యత కలిగిన తండ్రిగా, భర్తగా ఉండాలి. భర్తగా చూస్తే మరి మనం అనుకుంటాం, సుమియన్ చెప్తాడు కదా, అమ్మా నీ హృదయంలో ఖడ్గం మోస్తాను, కానీ మరియమ్మ గారు మోసిన ఖడ్గం మనందరికీ తేట తెల్లంగా కనపడద్దు. ఎందుకంటే ఆమె పొందిన అవమానాలు పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడినాయి. ఆమె పొందిన బాధ, శ్రమలు అన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడినాయి. కానీ యోసేపు గురించి ఒక్క మాట కూడా వ్రాయలేదు. కానీ మనం అర్థం చేసుకుంటే యోసేపు గారు మరియమ్మ గారి కంటే తీవ్రమైన ఖడ్గం హృదయంలో భరించాడు. ఎందుకంటే యేసుక్రీస్తు మరియమ్మ గారు ఎంత ప్రేమించారు అంతే యోసేపు గారు ప్రేమించారు. అంత మాత్రమే కాదు, తన భార్య గురించి అనేకమైన మాటలు, నిందలు పడుతూ ఉంటే దాన్ని సహిస్తూ భార్యకు పరిపూర్ణమైన ప్రేమ అందించడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. మన ఇతిహాసాల్లో కొన్ని కొన్ని చదువుతాం, భార్య మీద ఎవరో ఒక నింద వేశారని, భార్య మంచిదని తెలిసినా కూడా అడవిలో వదిలేసి రమ్మన్నటువంటి మాటలు, కథలు మనం కొంతమంది పెద్ద వ్యక్తుల గురించి వింటాం మనం. కానీ యోసేపు గారి గురించి చూసినప్పుడు ఆయన మోసిన ఖడ్గం అనేది మామూలు ఖడ్గం కాదు. ఒక పురుషుడికి అది చాలా అవమానకరమైనటువంటి ఖడ్గం. ఆ అవమానాన్ని హృదయంలో భరిస్తూ కూడా దాని ఛాయలు ఏమీ కనపడకుండా ఎంతో ప్రేమించే భర్తగా మరియమ్మ గారిని కొన్ని వందల మైళ్ళు ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు, మరి చూసినప్పుడు గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు ఆ గాడిద మీద ఎక్కి నజరేతు నుంచి బెత్లెహేం వరకు తీసుకెళ్ళటం మామూలా? ఒక కన్సీవ్ అయిన లేడీని ఆ గాడిద మీద ఎక్కించి తీసుకెళ్ళటం అనేది చాలా కష్టమైన, ఎన్ని బాధలు పడ్డాడు కదా ఆయన. అదేవిధంగా ఆమె పరిశుద్రాలను విశ్వసించాడు కాబట్టి ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనలో ఉన్న విశ్వాసం మరింతగా ఆ దేవదూత దర్శనం చెప్పిన దాన్ని బట్టి నో డౌట్, లోకం ఏమనుకున్నా కూడా, ఈ లోకం ఏమనుకున్నా కూడా నాకు ప్రధానం చేయబడినటువంటి మరి పరిశుద్ధురాలు కాబట్టి నేను ఆమెను సంపూర్ణంగా ప్రేమిస్తాను. మరి భర్త కాబోతున్న యువకులు ప్రతి ఒక్కరు కూడా యోసేపు జీవితంలో తీసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మేము ఆ ప్రెగ్నెంట్తో ఉన్న లేడీని చేసుకోమని మీ ఉద్దేశం అంటే అది కాదు. ప్రెగ్నెంట్తో ఉండటం, కన్సీవ్ అవటం కాదు. నీ భార్య మీద ఎవరైనా ఒక నింద అనవసరంగా వేస్తే అది కరెక్టా కాదా అని తెలియకుండా అనుమానించి నువ్వు బాధపడి వాళ్ళ బాధపడితే కుటుంబం అనేది, జీవితం అనేది అది నరకం అయిపోద్ది. అలా కాకుండా నీ భార్య పట్ల నీకు సంపూర్ణమైనటువంటి ప్రేమ అనేది ఉన్నప్పుడు ఆ కుటుంబం నుంచి వచ్చే బిడ్డలు కూడా మరి ఎంతో పరిశుద్ధాత్మ నిండుకున్న వారు అవుతారు. అదేవిధంగా మరి ఆయన యోసేఫ్ గారిలో ఉన్నటువంటి ఇంకొక 5వ గుణం ఏంటంటే, ధర్మశాస్త్రం పట్ల పూర్తి అవగాహన ఉంది. ఈయనకి ధర్మశాస్త్రం మీద పట్టు ఉంది. యోసేఫ్ గారి గురించి ఈ లక్షణాలన్నీ కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలో డైరెక్ట్గా వ్రాయబడలేదు. కానీ యోసేఫ్ గారి సంతానాన్ని మనం పరిశీలించినప్పుడు ఈయన నుంచి వచ్చినటువంటి ఆ బిడ్డలు ఎంత ధర్మశాస్త్ర అవగాహన కలిగి ఉన్నారో మనం చూసినప్పుడు, ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి జ్ఞానం అంటే తండ్రి దగ్గర నుంచే. వాళ్ళు ఏ పాఠశాలకు, కాలేజీలకు, యూనివర్సిటీలకు వెళ్ళి నేర్చుకున్నది కాదు. యేసు ప్రభువే పెద్ద కుమారుడుగా కార్పెంటరీ వర్క్ చేశాడు అంటే ఆ వెనక వారు కూడా అదే తండ్రి దగ్గర చేస్తూ ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా వాళ్ళు విని నేర్చుకున్నారు. అదేవిధంగా మనం గమనించినప్పుడు యాకోబు, ఒక యూద, మనం గమనిస్తే వారి పత్రికలు ఉన్నాయి కదా మన పరిశుద్ధ గ్రంథంలో. యాకోబు రాసిన పత్రిక, యూదా పత్రిక. ఆ పత్రికలు మనం చదివినప్పుడు వాళ్ళకి ధర్మశాస్త్రం పట్ల ఎంత అవగాహన ఉందో మనకు అర్థమవుతుంది. ఇంత అవగాహన ఉన్న కుమారులు మరి ఎక్కడి నుంచి వచ్చారు? యోసేఫ్ గారి కుమారులు వీరికి ఏంటంటే ఒక పౌలులాగా వీరు కూడా ధర్మశాస్త్రం విషయంలో అనింజులు. యేసుక్రీస్తుని ఎందుకు తిరస్కరించారు వాళ్ళంటే ధర్మశాస్త్రం విషయంలో అనింజులు. ధర్మశాస్త్రం అంత అవగాహన ఉంది. ఎలాగంటే మనం అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయంలో చూస్తే అప్పటికి యేసుక్రీస్తు సహోదరుడైనటువంటి యాకోబు అక్కడ ఆ యెరూషలేము పట్టణ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సున్నతి గురించి వాగ్వివాదం వచ్చినప్పుడు పౌలు గారు ఆ సమస్య పరిష్కారానికి యాకోబు గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆ సమస్య పరిష్కారం ఆయన చెప్పిన విధి ఆమోస్ గ్రంథంలో ఉన్నటువంటి రిఫరెన్స్ తీసి అన్ని జనులు కూడా ఈ గుడారంలోకి వస్తారు కాబట్టి సున్నతి అనేది మనకు పెద్ద క్రైటీరియా కాదని నేను చెప్పిన విధానాన్ని మనం చూసినట్టయితే ఆ ఇద్దరు సహోదరులు కూడా ధర్మశాస్త్రం ఎంత పండితులో మనకు అర్థం అవుతుంది. అంటే తన కుమారుని ఆ స్థాయిలో ఆయన పెంచాడు అంటే ఆయనకి లేని పరిజ్ఞానం కుమారులకు ఎప్పుడు కూడా ఆయన అందించలేడు. కాబట్టి యోసేఫ్ గారికి ధర్మశాస్త్రం పట్ల మంచి అవగాహన ఉంది. ఆయన అదేవిధంగా ఈయన క్రీస్తుని ఎట్లా ఒప్పుకున్నాడంటే
కుమారులకి ధర్మశాస్త్రం బోధించడం వరకు చేశాడు, ధర్మశాస్త్ర ఆజ్ఞలు పాటించే వరకు చేశాడు. ఒక మెట్టు ఈయన ఎలా దాటుకుని వచ్చాడంటే, ఆ గబ్రియల్ దేవదూత ఆ పరిశుద్ధాత్మ గురించి ఆయన ప్రస్తావించి, నీ భార్య పరిశుద్ధాత్మ పూర్ణురాలు, పరిశుద్ధురాలు, పరిశుద్ధాత్మ కార్యం వల్లే ఆమె గర్భవతి అయిందని చెప్పి ఆ చెప్పిన మాటను ఆయన విశ్వసించాడు. విశ్వసించడానికి కూడా ఆధారాలు ఉన్నాయి. ఆయన విశ్వసించడానికి కూడా ఆధారాలు ఉన్నాయి. యేసుక్రీస్తును మెస్సయ్యగా అంగీకరించాడు. అయితే అంగీకరించడానికి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఎలాగంటే ధర్మశాస్త్రం అంతా ఈయనకి తెలుసు, ప్రవక్తల ప్రవచనాలు కూడా ఈయనకి తెలుసు. ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ఏంటి మనందరికీ తెలిసిందే, కంఠత వాక్యం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనను, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. ఇది ఎప్పుడో క్రీస్తు పుట్టడానికి 600 సంవత్సరాల క్రితమే ప్రవక్త అయిన యెషయా ద్వారా తన కుమారుడు ఏ స్థలంలో ఎక్కడ పుడతాడని చెప్పబడిన ప్రవచనం ఆల్రెడీ యోసేపు గారికి తెలుసు. అయితే ఆ ప్రవచన నెరవేర్పు తన భార్య విషయంలో జరుగుతుంది అని అక్కడ విశ్వసించాడు. ఎందుకంటే ఆల్రెడీ లేనిది ఎక్కడా లేనిది ఎందుకు జరుగుద్ది, ఈ మాట నేను ఎక్కడ వినలేది, అసలు కన్యక గర్భవతి అవటం ఏంటి అని దూతను ప్రశ్నించలేదు యోసేపు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ప్రవచన సారాంశాలని తెలిసి ఉన్నవాడు కాబట్టి, కన్యక గర్భవతి కుమారుని కనును అన్నది చెప్పిన మాట నాకు ప్రదానం చేయబడినటువంటి కన్య అనే మరియ ద్వారా జరుగుతుంది అని విశ్వసించాడు కాబట్టి ఆమెను చేర్చుకున్నాడు. అదేవిధంగా ఆయన యేసు అని పేరు పెట్టబడును అన్నది కూడా అక్కడ మనం గమనించినప్పుడు వారి పాపముల నుంచి ఆయనే రక్షిస్తాడు అన్న మాట కూడా మనం ఇందాక చూసాం. యెషయా గ్రంథంలో కూడా రక్షకుడు గురించి తర్వాత మనం రిఫరెన్స్ చూద్దాం. ఆ తర్వాత మనం గమనించినట్లయితే రక్షకుడు గురించి ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనం ఒకసారి తీయండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ చెప్పబడినటువంటి మాట, వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్త నా కొరకు పుట్టించదును, అతని నోట నా మాటలు నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును, అతడు నా నామమున నా మాటలను వినని వారిని దాని గురించి విచారణ చేసేదను. ఇక్కడ మొదటి రాకడ గురించి రెండవ రాకడ గురించి ఆల్మోస్ట్ మోషేతో దేవుడు చెప్పడం జరిగింది. ఇదిగో వాళ్ళు సరిగ్గా ఉన్నట్టయితే, నా యందు నిరీక్షణ పెట్టుకుని ఉన్నట్టయితే నీ వంటి ప్రవక్త నేను పంపిస్తాను, ఆ ప్రవక్త నా మాటలన్నీ వివరించి చెప్తాడు. అంటే యేసుక్రీస్తు ఆయన వివరించి చెప్పినప్పుడు ఆయన అంగీకరించిన వారికి అంగీకరించినట్టే తీర్పు ఉంటుంది, ఆయన అంగీకరించిన వారికి అంగీకరించిన విధంలోనే తీర్పు ఉంటుందని ఎప్పుడో ద్వితీయోపదేశ కాండంలోనే ఆయన యెహోవా దేవుడు మోషేకి చెప్పిన మాట ఇది. మరి ధర్మశాస్త్రం తెలిసినటువంటి యోసేపుకు తెలుసు కాబట్టి తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించేవాడి గురించి మనకు అక్కడ చెప్పబడి ఉంది కదా. ఆ తర్వాత ప్రవక్తలు అందరూ చెప్పారు కదా, ఆ ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పు అనేది నా భార్య పుట్టే ఆ గర్భస్థ శిశువు ద్వారా జరుగుద్ది అనమాట అని ఆయన విశ్వసించాడు. అదేవిధంగా ఆయనే స్వయంగా చెప్తాడు యేసుక్రీస్తు ఏంటంటే లోకసువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించుతున్న వారిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చినని చెప్తాడు. అదేవిధంగా మత్తయి సువార్త 9వ అధ్యాయంలో పక్షవాయువు కలిగిన వ్యక్తిని స్వస్థత ఇచ్చినప్పుడు నీ పాపములు క్షమించబడినాయి, నువ్వు పరిపెత్తుకుని నడువు అని చెప్పినప్పుడు పాపములు క్షమించడం ఏంటి, దైవ దోషం చేస్తున్నాడు ఇతనని చెప్పి యేసుక్రీస్తు గురించి అనుకున్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, లోకంలో పాప క్షమాపణ చేయటానికి మనుషు కుమారునికి అధికారం ఇవ్వబడిందని చెప్పి చాలా అవుట్లెట్ గా అక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో లోకం తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని తీర్పు తీస్తానికి, అంటే మొదటి రాకడంతా కూడా రక్షణ సువార్త ప్రకటించడానికే తన కుమారుని ఈ లోకమునకు పంపిస్తున్నానని ఆయన ప్రతి ప్రవక్త ద్వారా వెల్లడి చేశాడు. కాబట్టి ఈ రక్షణ అనే మాట, రక్షకుడు అనే మాట యోసేపు గారికి చిరపరిచితమైన మాటే, అన్నోన్ వర్డ్ కాదు, ఆశ్చర్యం కలిగించే వర్డ్ కూడా కాదు. ఆ రక్షకుడు పుడతాడని నాకు తెలుసు, ఆ రక్షకుడు నా భార్య ద్వారానే ఈ లోకానికి వస్తున్నాడని విశ్వసించాడు ఆయన. అదేవిధంగా లూకా సువార్త 2వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ఈయన చేసిన ప్రయాణాలు ముందుగా ఎక్కడ ఉన్నాడు ఆయన, నజరేతులో ఉన్న గలిలయలో ఉన్నాడు. గలిలయ నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు అంటే, నువ్వు బెత్లెహేముకు వెళ్ళు అన్నాడు.
అంటే అక్కడ ఆ జనసంఖ్య వ్రాయటం, ఆ జనసంఖ్య వ్రాసే ఏర్పాటు కూడా దేవుని ప్రణాళిక అది. ఎందుకంటే మీకా గ్రంథం 5వ అధ్యాయంలో బెత్లెహేం ఎఫ్రాతులో ఆయన పుడతాడని చెప్పి ఆ హేరోదు మహారాజుకి వాళ్ళు చెప్తారు కదా, అది ముందుగానే మీకా గ్రంథంలో వ్రాయబడి ఉంది. కాబట్టి ఈ జనసంఖ్యకి ఈ గర్భిణీతో ఉన్న స్త్రీని దేవుడు అక్కడికి ఎందుకు తీసుకు వెళ్ళమంటున్నాడు? అక్కడ జనసంఖ్య రాయించాలనేనని ఆలోచన రాలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈయన దావీదు వంశానికి చెందినవాడు, ఇతను నేటివ్ ప్లేస్ బెత్లెహేము. అంత మాత్రమే కాదు, ప్రవక్త ప్రవచనం కూడా ఇక్కడ నెరవేర్పు జరుగుతుంది కాబట్టి అంత జాగ్రత్తగా తన భార్యని బెత్లెహేంకి అనేది తీసుకెళ్ళటం జరిగింది. అంటే ధర్మశాస్త్రం మనకి ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు దాని పట్ల అవగాహన కలిగినప్పుడు మనం మనస్ఫూర్తిగా దాన్ని అనుసరించి చేస్తాం, ఆ క్రియ సఫలం చేస్తాం. అలా కాకుండా ఏదో చెప్పారులే చేద్దాంలే అంటే ఆ క్రియ సఫలం కాదు. ధర్మశాస్త్రం పట్ల యోసేపు గారికి ఉన్న అవగాహన బట్టి ప్రతి విషయాన్ని ఆయన గుర్తు చేసుకుంటున్నాడు. దేవుని స్వరం మామూలు వ్యక్తులకు వినపడదు, దేవదూత స్వప్నమందు కనపడటం అనేది మామూలు వ్యక్తులకు జరగదు. యోసేపు గారు మామూలు వ్యక్తి కాదు, దేవుని చేత ఎన్నుకోవడం గొప్ప విశ్వాసి, ధర్మశాస్త్రం పట్ల మంచి అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఆ స్వరాన్ని విన్న వెంటనే కార్యాచరణలో ఆయన పెట్టడం జరిగింది. అదేవిధంగా మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 6వ వచనంలో చూస్తే ఈమె ఎక్కడ ఈ బిడ్డ పుట్టిన తర్వాత మళ్ళీ దేవదూత స్వప్నంలో కనిపించి ఏమంటాడంటే, బిడ్డను అప్పుడు హేరోదు మహారాజు ఆ జ్ఞానులు చెప్పిన దాన్ని బట్టి 2 సంవత్సరాల బిడ్డలను అందరినీ కూడా సంహరించమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ సమయంలో యోసేపుకు మళ్ళీ దేవదూత స్వప్నంలో కనపడి ఏం చెప్పింది? నువ్వు ఐగుప్తుకు పారిపో, అంటే నువ్వు నడిచి వెళ్ళకో, పారిపో, శత్రువు నేను తరుముతున్నాడు కాబట్టి నువ్వు పారిపోవటం అంటే మామూలు బాలింత్రాలుగా ఉన్న భార్యని చంటి బిడ్డను తీసుకుని అన్ని 100 మైళ్ళు ప్రయాణం చేయటం అది మామూలు సంగతి కాదు కదా. అయినప్పటికీ ఒక విశ్వాసం, నమ్మిక ఉంది. ఎందుకంటే హోషేయ ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి మాట, ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని అని హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో ఉన్న మాట. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచిన బాలుడని ఇశ్రాయేల్ని అక్కడి నుంచి నేను పిలిచాను అన్న మాట. ఓహో, ఇది ఉంది కదా. కాబట్టి అందుకే దేవుడు నన్ను ఐగుప్తు వెళ్ళిపోమంటున్నాడు. అంటే నా బిడ్డ ప్రాణం నేను రక్షించుకోగలుగుతాను, ప్రాణంతో ఉంచగలుగుతాను. దూరమైన భారమైన ప్రయాణం నేను చెయ్యాలి, నా భార్యని నా బిడ్డని కాపాడుకోవాలని ఆయన మామూలు వ్యక్తి అయితే అలా ప్రయాణం చేయడు. ఆయన విశ్వాసం మాత్రమే కాకుండా ఆ ప్రవచనాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఆ స్వరం అతనికి వినిపించబడింది. ఆ స్వరంలో ఉన్న భావాన్ని ఆయన అర్థం చేసుకోగలిగాడు. అందరూ కూడా అర్థం చేసుకోలేరు కదా. అదేవిధంగా ప్రవక్త యెషయా రాసిన గ్రంథం 46వ అధ్యాయం 9వ వచనంలో 9వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం గమనించినప్పుడు ఆయన అక్కడ అంటాడు, జరగబోయే సంగతులన్నీ. ఇక్కడ యోసేపు గారికి ఒక డౌట్ రావచ్చు, ఏంటి అన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయంటే అది ప్రవక్త యెషయా గ్రంథం ఆయనకి ముందుగానే తెలుసు. అందులో చెప్పబడినటువంటి మాటలు కూడా మనం గమనించినట్లయితే ప్రవక్త యెషయా రాసిన గ్రంథం 46వ అధ్యాయం 9వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం గమనించినట్లయితే ఆ ప్రవచనాలు ఏంటి, మనం ఎందుకు నెరవేర్చాలి, ఎందుకు వాటిని ఎందుకు విశ్వసించాలి అని మనం ఆలోచించినప్పుడు అక్కడ చాలా క్లియర్ కట్గా అక్కడ వ్రాయబడి ఉన్నది. ఏంటి, దేవుడు ముందుగానే చెప్పటానికైనా సమర్థుడు, ఆయన సమర్థుడు కాబట్టి ఆ వచనాలు మనం నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం అని చెప్పి మనం గమనించినట్టయితే చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకుని దేవుడును నేనే, మరి ఏ దేవుడు లేడు, నేను దేవుడును, నన్ను పోలిన వాడు ఎవడునూ లేడు, నా ఆలోచన నిలుచుననియు నా చిత్తం అంతయు నెరవేర్చుకునేదనియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియచేస్తున్నాను, పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియచేస్తున్నాను, జరగబోయే వాటిని తెలిపాను, జరగని వాటిని కూడా తెలియచేసేవాడు నేనే అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథంలో చెప్పబడిన ప్రకారం ఒక్కొక్కటి ఆ ప్రవచన నెరవేర్పు అనేది ఆయన చెప్తూ ఉన్నాడు. నేను ఫాలో అవటం తప్పించి నేను చేయగలిగింది ఏం లేదని ఒక దృఢ నిశ్చయానికి వచ్చాడు. కాబట్టి యోసేఫ్ గారు మరి కన్యకగా ఉన్నటువంటి మరియ గర్భవతి అయినా చేర్చుకున్న తర్వాత ఆ జనాభా లెక్కలు రాయించడానికి బెత్లెహేం తీసుకువెళ్ళమంటే ఆ ప్రవచన నెరవేర్పు, మీకా రాసిన ప్రవక్త నెరవేర్పు జరుగుతుందన్నమాట. అక్కడ తీసుకువెళ్ళాడు. అక్కడి నుంచి మళ్ళీ ఐగుప్తు పారిపోంటే అక్కడి నుంచి ఐగుప్తుకి పారిపోయాడు. పారిపోయిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే నీవు
మళ్ళీ తిరిగి ఇస్రాయేల్ దేశానికి వెళ్ళిపో అని చెప్పి దూత చేత బోధింపబడింది. ఆ మళ్ళీ గబగబా ఎక్కడి నుంచి ఐగుప్తు నుంచి ఇస్రాయేల్ దేశానికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత మళ్ళీ దేవదూత స్వప్నంలో కనిపించి, వద్దొద్దు, ఇక్కడి నుంచి ఇస్రాయేల్ దేశాన్ని విడిచిపెట్టి నీ సొంత ప్రాంతమైనటువంటి గలలియా ప్రాంతానికి వెళ్ళిపో అని దూత చెప్పిన తర్వాత మాట్లాడకుండా మళ్ళీ గలలియా ప్రాంతానికి వెళ్ళాడు. ఆ గలలియా నజరేతుకు వెళ్ళాడు. ఈయన నజరేతు వాడని పిలువబడతాడనే ప్రవచనం కూడా ఈ విధంగా నెరవేర్పు జరుగుతుంది అని చెప్పి గ్రహించాడు. అంటే నేను గ్రహించాను కాబట్టి వెళ్ళాను, యోసేపు గ్రహించాడు కాబట్టి వెళ్ళాడు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉండలేదు. ఎందుకంటే అంతా వ్రాయాలంటే ఈ భూమి మీద ఏ బుక్ కూడా సరిపోదు. యోసేపు జీవితాన్ని, యేసుక్రీస్తు ఆయన్ను వాడుకున్న విధానాన్ని బట్టి, ఆయన తీసుకున్న నిర్ణయాలను బట్టి మనం ఆలోచించినప్పుడు ఒక ఆర్డినరీ మ్యాన్ ఎవరు కూడా ఈ నిర్ణయాలు తీసుకోలేరు, ఇంప్లిమెంట్ చేయలేరు. కాబట్టి యోసేపు ఎంత ఘనుడైన వ్యక్తి, నీతిమంతుడు, అదేవిధంగా ధర్మశాస్త్రం పట్ల అవగాహన కలిగిన వాడు. ఆ ఇస్రాయేల్ దేశానికి వెళ్ళిన తర్వాత హేరోదుకు బదులుగా అతని కుమారుడు అర్కెలయ ఉన్నాడు కాబట్టి అతనికి కూడా జడిసి వాళ్ళు ఆ నజరేతుకు వెళ్ళిపోయాడు. లూకాసు వార్త 2:23 మనం చూస్తాం. ఈ నజరేతు అనే మాటకి నజరేతు నుంచి మంచిది ఏదైనా రాగలదా, వస్తుందా అని చెప్పి యోహాను సువార్త 1వ మరి నతనయేలు అడుగుతాడు కదా. అలాగే అంటే నజరేత్ అంటే గొప్ప పేరు ఉన్న ప్రాంతం కాదు. ఆ గొప్ప పేరున్న ప్రాంతం కాదు కాబట్టి ఇతను నజరేయుడా, నీవు కూడా నజరేయుడువా అని చెప్పి ఆ రోజులు అనేవాళ్ళు. కానీ అసలు అర్థం మనం తీసుకుంటే ఈ నజరేతు అనే మాట నెజర్ అనే పదం నుంచి వచ్చింది. ఈ నెజర్ అనే పదం ఈ అర్థం చిగురు అని అర్థం. చిగురు. ఈ చిగురు గురించి మనం ఆలోచించినప్పుడు ప్రవక్త అని యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టును అని చెప్పాడు. అలాగే ఇర్మియా గ్రంథంలో నీతి చిగురు పుట్టును అని చెప్పాడు. ఈ చిగురు అనే ప్రస్తావన జకర్యా గ్రంథంలో కూడా చిగురు గురించి ప్రస్తావించబడింది. అంటే యోసేపు గారికి ఈ ధర్మశాస్త్రం పట్ల అవగాహన ఉండబట్టి మళ్ళీ అక్కడికి నజరేతుకు తీసుకువెళ్ళాడు. ఇక అక్కడితో దేవదూత స్వప్నంలో కనపడటం కానీ మాట్లాడటం కానీ లేదు. అలాగే ఒక మంచి తండ్రిగా ఈయన గురించి చెప్పాలంటే లూకాసు వార్త 2వ మనం గమనించినప్పుడు వాళ్ళు యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు పస్కా పండుగ ఆచరించడానికి 3 దినముల ప్రయాణం తర్వాత మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కంగారు పడుతూ అక్కడ చూస్తే ఈయన పండితులతో పామరులతో ఏదో మాట్లాడుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఆయన చూచి 2:48 అంటే తండ్రి ప్రేమ ఏదో ఊరికనే దేవుడు చెప్పాడు కాబట్టి ఒక పెంపుడు తండ్రిగా, ఒక చట్టరీత్యా నేను ఒక తండ్రిగా నేను ఉండాలని అనుకోలేదు. కానీ సంపూర్ణంగా తండ్రి ప్రేమ యేసుక్రీస్తుని ఆయన అందించాడు అనేదానికి ఈ వాక్యం మనం చూస్తే ఆయన తల్లిదండ్రులు 2:48 ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి లూకాసు వార్త 2:48 ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకు ఇలా చేసేదివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుతూ నిన్ను వెతుకుతున్నామని ఆయనతో చెప్పగా, ఇక్కడ చూడండి మరియమ్మ గారు, అయ్యో నువ్వు ఇలా తప్పిపోయావు, నీ గురించి నేను చాలా కంగారు పడ్డాను, నేను దుఃఖపడ్డాను అని చెప్తే దాంట్లో ఆశ్చర్యం ఏమీ లేదు. కన్న తల్లి కాబట్టి ఆ కుమారుడు తప్పిపోయినప్పుడు సహజంగానే తల్లికి ఆందోళన ఉంటుంది, దుఃఖం వచ్చేస్తుంది, పిచ్చి పట్టినట్టు అయిపోతాం ఎవరైనా సరే కుమారుడు కనపడకపోతే. అందులో ఏమీ ఆశ్చర్యం లేదు. కానీ ఇక్కడ మరియమ్మ గారు ఏమంటున్నారంటే, నేనును నీ తండ్రిని దుఃఖిస్తున్నాను చూడు అంటే అప్పటికే వాళ్ళ కళ్ళ నుంచి దుఃఖం, ఆ అశ్రుదారులు వచ్చేస్తున్నాయి. అంటే యోసేపు యేసుక్రీస్తుని ఎంతగా ప్రేమించాడు. ఆమె పరిశుద్ధాత్మల గర్భవతి అయినప్పటికీ కూడా యోసేపు గారు తన సొంత కుమారుని ఎట్లాగైతే ప్రేమించాడో అట్లాగే అంతకంటే ఎక్కువగా ఆయన ప్రేమించాడు. అందుకని కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అంటారు కదా. ఆ కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఎంత గొప్పదో యోసేపు గారి జీవితాన్ని మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు మనం అడ్వెంట్లో 2వ వారంలో ఉన్నాం. ఆల్రెడీ 2వ రాకడ అనేది ఎప్పుడు వస్తుందో, ఆ 1000 ఏళ్ల పరిపాలన వస్తుందో ఎప్పుడు వస్తుందో, ఆ నిత్య మహిమ ప్రవేశం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కానీ మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయం మనకి ఎప్పుడు ఉంటుందో మనకి తెలియదు. అది తెలియదు, ఇది తెలియదు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, ఇంకా చాలా దూరంలో ఉందా రాకడ అనేది కాకుండా, మనం ఏ స్థాయిలో ఉన్నా, నువ్వు ఒక గృహిణిగా ఉన్నావా, గృహిణిగా నీ బాధ్యత నెరవేరుస్తున్నావా, నువ్వు ఒక గృహస్థుగా యజమానిగా ఉన్నావా, నీ పాత్ర ఏ విధంగా నెరవేరుస్తున్నా, ఈ కుటుంబాన్ని
ఏ విధంగా నోవాహు జీవిత చరిత్ర చూస్తే 120 సంవత్సరాల సువార్త దేవుని వార్త ప్రకటిస్తూ ఓ పక్కన ఓడ నిర్మాణం చేస్తూ కూడా తన కుటుంబాన్ని రక్షించుకున్న రక్షణ ఓడలోకి ప్రవేశించాడంటే ఇవాటికి నోవాహు చరిత్ర మనం ఎందుకు చదువుతున్నాము అంటే దానితే అబ్రహాం గురించి 18 అధ్యాయం 19 వచనంలో యెహోవా దేవుడు చెప్పిన మాట, అతడు తరతరములు తనను గురించి తన పిల్లలకు వివరించటను బట్టి అబ్రహాము నేను ఎరుగుదును. ఇదిగో ప్రభా, నా పేరు ఫలానా ఎక్స్ అంటే ఏంటి, నీ గుర్తింపు ఏంటి, నువ్వు నీ తరతరాలకి నీ పిల్లలకి నా గురించి చెప్పావు అని అడుగుతాడంట దేవుడు తప్పకుండా. కాబట్టి నువ్వు రక్షించబడటమే కాకుండా నీ కుటుంబాన్ని, నీ చుట్టుపక్కల ఉన్న వారిని రక్షించవలసిన బాధ్యత. పామర్లైన గొల్లలు యేసుక్రీస్తుని చూసిన వెంటనే సువార్త ప్రకటించారు. శతాధిక వృద్ధుడైన సుమియోను రక్షణ ప్రణాళిక నేను చూసి కన్నులారా చూచని ప్రకటించాడు. శతాధిక వృద్ధురాలైన అన్న ప్రకటించింది. ఆది అపోస్తులు ప్రకటించారు. హతసాక్షులు అయిపోతున్నారు మన కళ్ళ ముందే మరి సేవకులు, ఇద్దరు మంచి సేవకులు మరి మన కళ్ళ ముందే వెళ్ళిపోవటం అనేది జరిగింది. ఇంకా ఎంతో మంది మనకు తెలియని వారు ఎంతో మంది హతసాక్షులు అయిపోయారు. వీరందరూ కూడా ఈ లోకంలో ఉండే భోగం కంటే, మోషే చెప్పినట్టు ఐగుప్తు ధనం కంటే నాకు పరలోక భాగ్యమే ఎక్కువ అని మోషే అనుకున్నట్టు, అలాగే పౌలు సమస్తము నేను నష్టంగా ఎంచుకున్నానని చెప్పినట్టుగా మనం కూడా ఇక ఈ జీవన యాత్రలో మనం సంపాదించుకున్నది చాలు. ఇక మనం ఒక నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటంటే, నా దేవుని కోసం, నా దేవుడు నాకు ఇచ్చిన తలాంతును ఉపయోగించి, నువ్వు ప్రార్థన చేస్తావా చెయ్యి, నువ్వు వాక్యం చెప్తావా చెప్పు, నువ్వు పాటలు పాడతావా పాడు, లేదా ఒక మీటింగ్ అరేంజ్మెంట్ చేస్తున్నారా చెయ్యి. నువ్వు వాక్యం చెప్పలేకపోతే, నీ దగ్గర తలాంతులుంటే, నీ దగ్గర ధనవృద్ధి ఉంటే వాక్యం చెప్పాలని పంపించి ఏదో రకంగా యేసుక్రీస్తు రక్షకుడని ప్రతి ఒక్కరు తెలుసుకునేటట్టుగా రక్షణ సువార్త ప్రకటించడానికి నిన్ను నీవు సమర్పించుకోవటానికి యోసేపు మరి ఆ రక్షకుని ఈ లోకానికి అందించే సమయంలో ఎన్ని కష్టాలు పడ్డాడు. కాబట్టి యోసేపు జీవిత చరిత్ర మనం చదువుకుంటమే కాకుండా నీతిమంతుడిగా దేవుని చేత ఎట్లాగైతే పేర్కొని పడ్డాడో, ఒక నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా, ఒక విశ్వాసగా నీవు దేవుడు నిన్ను దర్శించినప్పుడు ఆ దర్శించే సమయంలో భయపడకుండా దేవుని సంతోషంతో ఎదుర్కొనే స్థాయిలో మనం ఉండటానికి ఆ దేవాది దేవుడు ఇంత చక్కని అవకాశం ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఈ వారంలో 3 రోజులు మరి చక్కని సమావేశాలు, ఎంతో మంచి వాక్యాలు మనం ధ్యానించుకునే కృప అనుగ్రహిస్తున్నారు. ధ్యానించిన వాక్యం మనం అనుసరించి ప్రవర్తించినప్పుడు దేవుడు తప్పకుండా ఫలాన్ని మనకి ఇస్తాడు. కాబట్టి అట్టి నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించను గాక. దయగల మా ప్రభువా, ధ్యానించిన వాక్యం ఇదిగోనైనా యోసేపు అంటే అభివృద్ధి అన్నావు తండ్రి, నీతిమంతుడు, విశ్వాసి, మంచి తండ్రి, మంచి భర్త, ధర్మశాస్త్ర కోవిదుడుగా నాయన ఆయన పాత్ర మేము ధ్యానించుకున్నప్పుడు మేము నీవిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మా జ్ఞానం దేనికోసం ఉపయోగిస్తున్నాం? లోక సంబంధమైన విషయాలు అభివృద్ధి కోసమా? ఆత్మ వర్ధిల్లే కొద్ది గాయులాగా, ఆత్మ వర్ధిల్లే కొద్ది నీ స్వార్థ ప్రకటనలు మేము ఉపయోగిస్తున్నాం అనేది పరీక్షించుకుని మమ్మల్ని మేము సరిచేసుకునే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.